సిబిఐ ద్వారా ఏంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా కలపండి. అదేవిధంగా సిబిఐ వచ్చింది అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంది అధ్యక్ష? ఇదిగో అధ్యక్ష, తమ ముందు పెడుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఇదిగో అధ్యక్ష, సిఎఫ్టిఆర్ఐ నివేదిక, అలాగే ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చినటువంటి నివేదికలు. ఇందులో అన్ని కల్తీ మిశ్రమాలు ఉన్నాయి. జంతువుల కొవ్వు కూడా ఇందులో కలిసిందని వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తే అది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ సమావేశంలో ప్రస్తావన చేస్తే వీళ్ళు తప్పు పెడతారు అధ్యక్ష. నివేదికలు తప్ప అధ్యక్ష, జాతీయ సంస్థలు నివేదికలు ఇచ్చాయి అధ్యక్ష. కాబట్టి ఇవాళ వీళ్ళు చేసినటువంటి ఈ తప్పులన్నింటినీ సరిచేసి సిబిఐ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికని మేము మళ్ళీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పి 1 man కమిషన్కి ఇస్తే అధ్యక్ష, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష, ఈ యొక్క 1 man కమిషన్ ఎంక్వైరీ కొనసాగించండి, నిందితుల్ని మీరు తేల్చండి అని. కానీ అధ్యక్ష వీళ్ళు దానికి కూడా ఒప్పుకోరు అధ్యక్ష. కానీ మరి వీళ్ళకున్న ఈ ఆవేదనలో ఒక విషయం తమ దృష్టికి తేవాలి అధ్యక్ష. ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, వాళ్ళ సాక్షి పేపర్ని ఒక రిపోర్టర్ క్రీస్తు విషయంలో ఒక తప్పు జరిగిందని ఆయన ప్రభువా క్షమించు అన్నాడు. ప్రభువా క్షమించు అనడమే కాదు అధ్యక్ష, క్రైస్తవ సోదరులకందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను అన్నాడు అధ్యక్ష. అధ్యక్ష 235 కోట్ల రూపాయల దగా, 59 లక్షల కేజీల నెయ్యి, 20 లక్షల లడ్డూ ప్రసాదాలు, ఇంత ఘోరం జరిగితే హిందూ మత విధ్వంసానికి మీరు కారకులైతే కనీసం ఒక్క రోజైనా క్షమాపణ కోరారు అధ్యక్ష. హిందువులని క్షమాపణ కోరరు, వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పరు. మీరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఘోరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మహాపాపాలు చేశారు, మహాపరాధాలకు పాల్పడ్డారు, పవిత్రతకు భంగం కలిగించారు, భక్తుల విశ్వాసంతో ఆటలాడారు, పవిత్రమైన స్థలాన్ని అవమానించారు, చివరికి దైవ ద్రోహానికి పాల్పడ్డారు, చరిత్రలో క్షమించరాని తప్పు చేశారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఎప్పుడు కూడా తిరుమల దేవుడికి తిరునామం ఉంటుంది అధ్యక్ష. తిరునామంలోని ఆ దేవుడు వీళ్ళ తప్పులన్నింటినీ చూశాడు కాబట్టి, వీళ్ళు అపచారం చేశారు కాబట్టి, మహాపాపం చేశారని ఒకటి పక్కన ఒకటి పెట్టి 11కు పరిమితం చేశారు అధ్యక్ష. ఇది ఆ దేవుడు వీళ్ళ చేసిన శిక్ష. ఇంత శిక్ష వేసినా వీళ్ళకి ఇప్పటికీ విజ్ఞానం రాలేదు, విజ్ఞత రాలేదు. వీళ్ళు ఏం మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళ మమ్మల్ని మాట్లాడేది అధ్యక్ష. ఇవాళ మాకు బాధ కలిగింది, ఇవాళ మాకు బాధ కలిగే మొత్తం యావత్ భారతదేశంలో హిందువులందరూ ఇవాళ ఏమి జరుగుతుంది, తిరుమల దేవదేవుడు ఉన్నాడా లేదా, వీళ్ళకి ఇంత శిక్ష పడినా వీళ్ళు ఇంకా బయట తిరిగి మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉంటే అధ్యక్ష, మీకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఇవాళ మీ ముందు చెప్తున్నాం అధ్యక్ష, తిరుమలకు వెళ్ళారు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళితే ఆయన క్రిస్టియన్ అనే దానికి అందరికీ తెలుసు అధ్యక్ష. క్రిస్టియన్ అని ఒప్పుకుంటాం, తప్పేం లేదు, ఆయన ఆ మతాన్ని స్వీకరించారు. ఇవాళ ఒక క్రిస్టియన్ మతస్థుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటే అక్కడ ఈ దేవుని పట్ల నాకు విశ్వాసం ఉందని సంతకం చేయాలి. నేను చెయ్యను అని చెప్పి తిరస్కరించి పుస్తకం విసిరేసి వెళ్ళాడు అధ్యక్ష. అధ్యక్ష ఈయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈయన హిందువుల ధర్మాన్ని కాపాడేది, ఆయనకి మద్దతుగా వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతున్నారు. వీళ్ళు సిగ్గుపడాలి అధ్యక్ష, వీళ్ళు సిగ్గుపడాలి. ఇటువంటి ముఖ్యమంత్రిని, ఇటువంటి నాయకుడిని ఇంకా పెట్టుకొని ఉన్నారంటే ఆ నాయకుడి యొక్క ట్విట్టర్లకి, ఆ నాయకుడి యొక్క ఫోన్ కాల్స్కి వీళ్ళు ఇక్కడికి వచ్చి భజన చేస్తున్నారంటే సిగ్గుతో తలవంచుకోవాలి అధ్యక్ష. మహాపాపం చేసి కలిసి కుట్ర చేసింది వీళ్ళ అధ్యక్ష, మే కాదు. 5 రోజుల నుంచి గమనిస్తున్నాను అధ్యక్ష.
5 రోజుల నుంచి ఈ 5 రోజుల కాలంలో ఎంతో మానసిక వేదనను అనుభవించాము అధ్యక్ష. మేము తప్పు చేయడానికి వీళ్ళు